వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడా పోటీలు. బాలుర పాఠశాల మైదానంలో దివ్యాంగుల క్రీడలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య. కుటుంబ కలహాలతో అన్నను రోకలి బండతో కొట్టి చంపిన తమ్ముడు. మందమరి మండలం సండ్రోన్పల్లిలో దారుణ హత్య. దండేపల్లి మండలం నంబాల గ్రామం 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య చేసిన 2 నిందితుల అరెస్ట్. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మేదరిపేట గ్రామంలో యువత కొవ్వొత్తుల ర్యాలీ. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రావుఫ్ ఖాన్, జిల్లా క్రీడల అధికారి హనుమంత్ రెడ్డితో కలిసి దివ్యాంగుల క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోనూ ఇతరులకు తీసిపోరని, ప్రస్తుత శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కాలంలో దివ్యాంగులు కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. అలాగే క్రీడారంగంలో కూడా ఆత్మవిశ్వాసంతో పోటీ చేసి విజయం సాధించే దిశగా ప్రయత్నం చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన దివ్యాంగ క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని దివ్యాంగులు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉల్లాసాన్ని ఉత్తేజపరుస్తాయి. సో మనసు అనేది అంటే మనం మానసికంగా ఫిట్ ఉన్నాం, ఫిజికల్గా కొంత అన్ఫిట్ ఉండొచ్చు. కానీ ఫిజికల్గా ఫిట్ లేనంత మాత్రాన మానసికంగా ఫిట్ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు. చెప్పినాడు నేను ఒక ఎస్పీ కూడా ఉన్నది ఉత్తరప్రదేశ్లో, మేడం 3 ఫీటే ఉంటుంది, ఆమె ఐపీఎస్ అయింది. ఎస్పీ జిల్లా మొత్తం గడగడలు ఆడిస్తున్నది. దాంట్లో ఎవరు ఏమి తీసిపోవడానికి వీల్లేదు. అందుకొరకే ప్రభుత్వం మనకేం చేస్తుంది, ఈ యొక్క పర్సంటేజ్ను కూడా 3% కూడా మీకు విద్యా వైద్యాలలో కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పర్సంటేజ్ ఫాలో అవుతున్నారు. దాని ప్రకారము మనకు ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఏ విధంగా పరంగా కూడా లాభాలు చేకూర్చేటందుకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి వాటిని 4% 4% మనకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. విద్య, వైద్య, ఆరోగ్య పరంగా కానీ మిగతా అన్ని సంక్షేమ రంగాల్లో కూడా మనకు స్పెషల్గా డిజేబుల్డ్ వాళ్ళకే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఎఫ్లిమెంట్స్ ఇవ్వటం కానీ, ఇంప్లిమెంట్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వము చేయూతనిస్తుంది. ఎందుకంటే సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళు అభివృద్ధి సాధించాలనేది. వాళ్ళు కూడా మానసికంగా దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా దేశానికి అవసరము. సో అందుకొరకే ప్రభుత్వము ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, ప్రవేశపెడుతున్నటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దాంట్లో మన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ వారీగా మనకు రావాల్సిందే, అవి మీరు అందిపుచ్చుకోవాల్సిందే. దానివల్ల మన యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మారుతాయి. సో మానసికంగా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీకు ఇంత పెద్ద గ్రౌండ్ అంటే మన మంచిర్యాల పట్టణంలో ఇది ప్రత్యేకమైనటువంటి మన హై స్కూల్కి సంబంధించినటువంటి దీనిలో మీ అందరికి కూడా అంటే మీ యొక్క ఆడగలిగినటువంటి ఆటలు, క్యారమ్ బోర్డు కానీ, చెస్ కానీ, మిగతా కానీ ఇంకేదైనా సరే మీరు ఇందులో ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి మనం ఓడిపోతున్నాము, ఓటమి గెలుపు అనేది 2 ఉంటాయి. అందరు గెలవలేరు, అందరూ ఓడిపోలేరు. సో కాబట్టి ఈ రోజు ఓటమి రేపు గెలుపుకు బాట వేస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు క్రీడాకారులు మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఓడిపోయినామని నిర్లక్ష్యము, నిర్లబ్ధత ఉండాల్సిన అవసరం లేదు. సో ఏదో పోగొట్టుకున్నామని ఫీల్ కావాల్సిన అవసరం లేదు, నర్వస్ కావాల్సినంత అవసరమే లేదు. ఈసారి ఓడిపోతే నెక్స్ట్ సారి మనం గెలిచే అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి అందుకొరకే మీరందరూ కూడా ఈ మంచి వాతావరణంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మరి మీ యొక్క ప్రభుత్వం నుంచి మన జిల్లా తరఫు నుంచి ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమంలో మంచిగా పాల్గొని మీరు ఎలాంటి ఇబ్బందులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి నంబాల గ్రామంలో జరిగిన అమానుష ఘటన, చిన్నారి మహన్విత అత్యాచారం హత్యకు కారకులైన 2 నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించిన డీసీపీ భాస్కర్. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ శనిగారపు మహన్విత అత్యాచారం హత్య నిందితులను మాదాపూర్ సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించగా శనిగారపు బాపు, ఉపారపు సతీష్లు ముద్దాయిలు. 2 నంబాల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వారు. బ్యాండ్ పని చేసుకుంటూ జీవిస్తారు. శనిగారపు బాపుకి 20 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. కానీ
అతని భార్య 6 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఉప్పారపు సతీష్ అతనికి కూడా గత 5 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగి పెళ్లి అయిన 2 సంవత్సరాల తర్వాత అతనికి తన భార్యతో విడాకులైంది. గత నెల 24వ తేదీన శనిగారపు బాపు, ఉపారపు సతీష్ ఇద్దరూ కలిసి బయట చింత చెట్టు కింద ఆడుకుంటున్న బాధితురాల్ని నోరు మూసి ఎత్తుకొని దగ్గరలోని పత్తి చేనులో ఒకరి తర్వాత ఒకరు బాధితురాల్ని బలవంతంగా అనుభవించినారు. బాధితురాలితో బలవంతంగా కామ కోరిక తీర్చుకున్న తర్వాత బాధితురాల్ని బయటకు వస్తే ఎవరికైనా చెబుతుందనే భయంతో ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు దగ్గర గట్టిగా నొక్కి తర్వాత పక్కనే ఉన్న కొక్కెర హరీష్ వాళ్ళ యొక్క వ్యవసాయ బావిలో పడేశారని వెల్లడించారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన హంతకులపై పోక్సో కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో 4 బృందాలు సిఐ లక్షట్పేట రమణమూర్తి, ఎస్ఐ దండపల్లి తైసుద్దీన్, లక్షట్పేట సురేష్, ఎస్ఐ జెన్నారం అనుష డీసీపీ అభినందించారు. పెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంబాల విలేజ్ ఎస్సీ కాలనీలో ఒక దురదృష్టకరమైన సంఘటన, ఒక అమానవీయమైన సంఘటన, మానవత్వానికి తీవ్రటి మచ్చైన ఒక బాలిక 6 సంవత్సరాల బాలికని సొంత రిలేటివ్స్ దగ్గరి రక్త సంబంధికులే రేప్ చేసి చంపివేయడం జరిగింది. దీని వివరాలు 24th నవంబర్ సాయంత్రము మాకు 8:30 ప్రాంతంలో బాధితురాలి విక్టిమ్ యొక్క తండ్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఇంటి పక్కనే ఆడుకుంటున్న పాప ఏడుంబావు నుంచి లాస్ట్ చూసిన అమ్మాయిని సాయంత్రం 7:15 లాస్ట్లో వాళ్ళు అమ్మాయి కనిపించట్లేదని చూసింది 7:44 జస్ట్ 25 నిమిషాలలోనే అమ్మాయి కనిపించకపోయేసరికి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయడం జరిగింది. అదే రాత్రి ఎస్ఐ దండపల్లి తైసుద్దీను వాళ్ళ యొక్క టీము అండ్ సిఐ లక్షట్పేట అందరూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం జరిగింది. ఇమీడియట్లీ మేము బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ విలేజ్లో పక్కన ఉన్న కాటన్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది అండ్ గోదావరి కూడా అటే ఉంది కాబట్టి అటు సైడు ప్లస్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క ఫోటోలు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మెదక్ జిల్లాలో ఇట్లాంటి పోలికలు ఉన్న అమ్మాయి కనిపిస్తుందంటే ఇమీడియట్లీ ఒక టీంని ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. అక్కడ వెరిఫై చేస్తే అది కాదు. ఈ ఎఫర్ట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుండగానే మనకు 27 ఉదయం ఈ ఏదైతే అమ్మాయి ఎక్కడి నుంచి అయితే ఆ కాలనీలో వాళ్ళ ఇంటి పక్క నుంచి మిస్ అయిందని మనకు కంప్లైంట్ వచ్చిందో దానికి పక్కలోనే ఒక బావిలో అమ్మాయి యొక్క మృతదేహము మనం సర్చింగ్ చేస్తున్న టైంలోనే దొరకడం జరిగింది. ఇమీడియట్లీ ఫోరెన్సిక్స్ టీము అండ్ స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ని పిలిపించేసి ఆ అమ్మాయి యొక్క బాడీని తీసిన తర్వాత అమ్మాయి మర్డర్ అయింది అండ్ పోస్ట్మార్టం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రేప్ కూడా గురి అయింది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పోక్సో యాక్ట్లో అండ్ రేప్ కేసులో సెక్షన్ ఆల్టర్ చేసుకున్న తర్వాత ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు దాన్ని దర్యాప్తు చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయిని ఎవరు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాబు A1 52 సంవత్సరాలు, వాళ్లకు అమ్మాయికి పెద్దనాన్న వయస్సు అవుతాడు. తర్వాత ఊపారప్ సతీష్ అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు, ఇతనికి 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే బాపుకు పెళ్ళయి 6 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. ఈ ఊపారప్ సతీష్ A2కి పెళ్ళయి 9 సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇద్దరు ఒంటరిగా ఉంటారు. వీళ్ళు సెల్ ఫోన్లో చూస్తూ కొన్ని సెక్సువల్ ఉద్రేకమైన పరిస్థితి సృష్టించుకొని ఇట్లా ఎవరైతే లేడీస్ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచనతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరికి చెప్పరనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత 1 month క్రితం నుంచి కూడా ఈ అక్కడ ఉన్న పిల్లలకు
ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటి కొనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని ఆ రోజు నుంచి వీళ్ళు కూడా పరారిలో ఉన్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు సిద్ధివినాయక హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళని పట్టుకొని విచారిస్తే నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. చట్ట ప్రకారము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసి. ముఖ్యంగా ఈ కేసులో గౌరవ రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా ఆదేశం మేరకు ఈ కేసుని ఒక స్పెషల్ కేసుగా పరిగణించి మానవత్వానికి మచ్చగా ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇమ్మీడియట్లీ పూర్తి ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాము. ఏ ఒక్క ఆధారాన్ని కూడా మిస్ చేయకుండా కలెక్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే నిందితులకు శిక్ష పడి సమాజంలో ఒక మెసేజ్ రావాలనే ఉద్దేశంతో గౌరవ సిపి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా జడ్జి గారికి కూడా లెటర్ రాస్తున్నాము. ఇది స్పీడ్ ట్రయల్ అయిపోయి నిందితులకు 100% శిక్ష అవుతుంది. ఇది కాబట్టి ఈ సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, ఎవరైనా చిన్నపిల్లలు అట్లా ఉన్న అమ్మాయిలు ఉన్న ఈ అఘాయిత్యాలు బాలికల మీద జరిగేటి పోక్సో కేసులు అనేవి అన్నీ కూడా దగ్గర వాళ్ళతోటి అవుతున్నాయి. ఎవరైతే పిల్లలు ఈ పాప అక్కడ అందరూ ఉన్నారు, 7 ఊళ్ళలో 7 గంటల 15 నిమిషాలంటే ముందు వెనక అందరూ కూడా ఆ ఏరియాలో ఈ చలిమంట కాపుకుంటున్నారు. అక్కడ ఉన్న అందరిని అడిగిన ఎవరిని అడిగినా కానీ అమ్మాయి ముట్టుకుందని ఎవరు మనకు చెప్పలేదు. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు, ఎప్పుడు అమ్మాయికి చాక్లెట్ అది చేసుకొని మచ్చిగా చేసుకున్నారు కాబట్టి పిలవగానే అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక కన్నేసి ఉంచాలి ఇట్లాంటి ద్రోహుల పట్ల. పిల్లలకు కూడా మంచి చెడు అన్నీ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి రిపోర్టు అయిన కానించి ఇప్పటి వరకు కంప్లీట్ ఆధారాలతో సహా సేకరించి ఉన్న ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు అండ్ సిఐ లక్సెట్పేట రమణమూర్తి గారు అండ్ ఎస్ఐ దండపల్లి కైసూదన్ గారు అండ్ ఎస్ఐ లక్సెట్పేట సురేష్ అండ్ ఎస్ఐ జన్నారం అనూష మరియు హెడ్ కానిస్టేబుల్ గౌసు, గంగానాయకు, వసంత్, జహీర్, ఆనంద్ మిగతా సిబ్బంది అందరూ దీంట్లో కష్టపడ్డారు. ఈ కేసులో మాత్రము ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 100% ఈ నిందితులకు శిక్ష పడేంత వరకు గౌరవ సిపి గారు మేము కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తాము. ఖచ్చితంగా ఆధారాలన్నీ సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించినాం. థ్యాంక్ యూ సార్. హత్య అంటే మందమరి మండలం సండ్రోన్పల్లిలో అన్నను తమ్ముడు రోకలి బండతో కొట్టి చంపిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేస్త్రి పని చేసే మండ్రపు గోపాల్, 35 సంవత్సరాలు వయసు కూలి పని చేసే మండ్రపు కుమార్లు ఇద్దరు అన్నదమ్ములు. ఒకే ఇంట్లో వేరువేరు గదుల్లో ఉండే ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో అన్న గోపాల్ను తమ్ముడు కుమార్ రోకలి బండతో బలంగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ పరిశీలించారు. హత్యకు కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2కి సంబంధించి రేపు ఉదయం 10:30 ఓసి మహాలక్ష్మి కంపెనీ సమీపంలో నిర్వహించబోవు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పనుల పురోగతిని పరిశీలించిన ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ. ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతి ఒక్కరూ హాజరై తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని వారు కోరారు. ఈ యొక్క ఓపెన్ కాస్ట్ వల్ల రామకృష్ణపూర్కు పూర్వ వైభవం వస్తుందని వారు ఆశించారు. అదేవిధంగా రేపు నిర్వహించబోయే ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జిఎం ఎంజిఎల్ ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, డీజీఎం ఐఈడి కిరణ్ కుమార్, డీజీఎంఈ ఎండమ్ ధూప్ సింగ్, ఎన్విరాన్మెంటల్ అధికారి వెంకట్ రెడ్డి, డివై మేనేజర్ ఐటీ రవి, ఎస్టేట్ ఆఫీసర్ నవనిత, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. రామకృష్ణ ఓపెన్ కాస్ట్ మైన్ ఫేజ్ 2 ఒక పబ్లిక్ హీరింగు డిసెంబర్ 3 అనగా రేపు బుధవారము ఉదయం 10:30 మన ఆర్కేపీఓసి ఫేజ్ 2 డాట్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ ప్రిమిసెస్లో పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది.
ఈ పబ్లిక్ హియరింగ్కి ఈ చుట్టుపక్కల గ్రామాలు రామకృష్ణాపూర్ పుర ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యి ఈ పబ్లిక్ హియరింగ్ని సక్సెస్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఆర్కేపీఓసి ఏదైతే కావాల్సిన ల్యాండ్ అంతా కూడా సింగరేణి ఆధ్వర్యంలో ఉంది. ఒక 366 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ అండర్గ్రౌండ్ రైట్స్ ఉన్నాయి. దానికి సర్ఫేస్ రైట్స్ గురించి స్టేజ్ 1 కాంప్లైంట్స్ గురించి అది కూడా ప్రాసెస్ నడుస్తుంది. ఈ పబ్లిక్ హియరింగ్ అయినాక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ గురించి ఎంఓఎఫ్ ద్వారా పర్మిషన్ గురించి పబ్లిక్ హియరింగ్ నడుస్తుంది. ఇదంతా కూడా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తుంది. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిజామాబాద్ నుంచి మరియు మన అడిషనల్ కలెక్టర్ గారు మంచిర్యాల ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తారు. కావున ఈ సందర్భంగా ఈ యొక్క ఓసీ మన రామకృష్ణాపూర్కి ఎంతైనా అవసరం. ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ఇంకా మన కంపెనీ ద్వారా చేయాల్సిన ఎన్నో సేవలు మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా కావచ్చు, మనము రోడ్లు వేయటం కావచ్చు, ఆర్ఓ ప్లాంట్ పెట్టి చేయటము, నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్ట్రీట్ లైటింగు, ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేసులు కూడా కొంత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వ స్కూళ్ళు పెట్టడం జరిగింది. ప్రభుత్వ స్కూల్ కావాల్సిన ఫెసిలిటీస్ కూడా సింగరేణి కంపెనీ చేస్తుంది. ఇదే కాకుండా ఈ మధ్య సోలారు కూడా మనం పవర్ జనరేషన్ చేస్తున్నాము. మన మందమరి ఏరియా సింగరేణిలోనే హయ్యెస్ట్ సోలార్ పవర్ జనరేషన్స్ ఇన్స్టాల్ నడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 43 మెగావాట్ల సోలార్ పవర్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా మనం 67 మెగావాట్ల సోలార్ పవర్ కూడా పెడుతున్నాము. ఇదే కాకుండా మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఒక 5 చెరువులు కూడా మన సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ మందమరి ఏరియాలో మనము చెరువులు తయారు చేయడం జరిగింది మన కంపెనీ ల్యాండ్లో. ఈ చెరువు వల్ల ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇటువంటివి చేయటం వల్ల మనము వాటర్ పెంచడంతో పాటు చుట్టుపక్కల డస్ట్ రేవకుండా మన బౌండరీ చుట్టూ కూడా ఫుల్ ప్లాంటేషన్ చేశాము. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్ ప్లాంటేషన్ కూడా చేసి మనము ఏమాత్రం లేటెస్ట్ టెక్నాలజీస్ డస్ట్ సపరేషన్ అరేంజ్మెంట్స్ ఏ ఉన్నాయో అవి అన్నీ కూడా వాడుతూ మన ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పర్యావరణ ఏవేదో కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఈ ఓసీ స్టార్ట్ చేయడానికి అందరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి సంస్థ ఆర్కేఓసి ఫేజ్ 2 ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించిన ఏఐటీయూసీ కేంద్ర కమిటీ నాయకులు అక్బర్ అలీ. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ నాయకులు అక్బర్ అలీ, మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, జిఎం, చర్చల కమిటీ ప్రతినిధి సివి రమణ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి జిఎంతో చర్చించి అక్కడకు వచ్చే పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ఆర్కేఓసి ఫేజ్ 2 ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతం చేయాలని పట్టణ ప్రజలను, పరిసర ప్రాంత గ్రామాల ప్రజలను గుర్తింపు సంఘం యూనియన్ నాయకులు కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే వారు వచ్చి మేనేజ్మెంట్కి వివరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్పి ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి ఆర్కేపీఓసి సెకండ్ ఫేజ్ పనులు రేపు పబ్లిక్ హియరింగ్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. మరి పట్టణం రామకృష్ణాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రావడం జరుగుతుంది. మరి పబ్లిక్ హియరింగ్ కాబట్టి ఈ పబ్లిక్ హియరింగ్లో ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పడం ద్వారా, మరి వారికి ఏదైనా అవసరాలు ఉన్నది కూడా చెప్పడం ద్వారా యాజమాన్యం ఒక మంచి అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి ఇందులో పర్యావరణ శాస్త్రవేత్తలు ఉంటారు, ఆ నిజామాబాద్ నుంచి వచ్చే కమిషనర్ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, సింగరేణి అధికారులు ఉంటారు, ఇంకా దీనికి సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు, మైనింగ్ అధికారులు కూడా ఉంటారు. కాబట్టి మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది, వాటికి పరిష్కారం కూడా దొరుకుతుంది. యాజమాన్యం కూడా దాదాపుగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలకి న్యాయం జరిగే విధంగా, ఏదైనా నష్టం జరిగితే దానికి భర్తీ చేసే విధంగా, ఉద్యోగాలు కూడా ఇక్కడి వాళ్ళకే కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ ఫేజ్ 2 పనులు నడుస్తున్నాయి. మరి మేము కూడా గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా మరి పనులు పర్యవేక్షించి ఒకసారి ఇంకా మనం ఏం చేయగలుగుతాము, వచ్చే వాళ్ళ కోసం మరి సౌకర్యాలు ఉండాలి. కాబట్టి మరి అందరికీ సౌకర్యవంతంగా ఉండి ఈ పబ్లిక్ హియరింగ్ చాలా మంచి వాతావరణంలో, సుహృద్భ వాతావరణంలో జరగాలని చెప్పేసి మరి ఇది విజయవంతం అవడం ద్వారా ఫేజ్ 2 వస్తే రామకృష్ణాపూర్ పట్టణానికి ఒక కళ వస్తుంది, ఇక్కడ కార్మికుల సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ వ్యాపారం పెరుగుతుంది, పట్టణం కూడా కలకలలాడుతుంది. కాబట్టి మరి అందరూ ఏవో చెప్పుడు మాటలు విని
వేరే వేరే రకాలుగా ఆలోచించుకొని మరి దీన్ని వేరే ఏదో చెడగొట్టడానికో వాళ్ళు వేరే దుర్మార్గ ప్రచారం చేసే వాళ్ళు నమ్మకుండా వాస్తవాలు యాజమాన్యం మన ముందు ఉంచు. గతంలో ఫేజ్ 1 లో కూడా చాలా చెప్పడం జరిగింది, మరి అవి కూడా అమలైనాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం యాజమాన్యం ముందు అవన్నీ డిమాండ్ పెట్టుకొని అమలు చేసుకోవడం ద్వారా ఫేజ్ 2 కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 3 తారీఖు రామకృష్ణాపూర్ ఓసీ ఫేజ్ 2ను సింగరేణి సారథ్యంలో మరి గవర్నమెంట్కు సంబంధించిన కలెక్టర్లు వస్తున్నారు. అదేవిధంగా పర్యావరణకు సంబంధించిన నిజామాబాద్ కమిషనర్లు కూడా వస్తున్నారు. కనుక ఈ ఫేజ్ 2 రామకృష్ణాపూర్కు రావడం వలన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉండబడేటువంటి వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ఉండేటువంటి మిగతా అవకాశాలు వినియోగించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కనుక రేపు మరి పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క పబ్లిక్ హియరింగ్లో పాల్గొని మన సలహాలు అధికారులకు చెప్తే మనకు ఏమేమి అవసరాలు పడతాయో వాటిని సింగరేణి యాజమాన్యం తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ సింగరేణి ల్యాండ్ ఉన్నది కనుక దీనికి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదనేది కూడా మేము తెలియజేస్తున్నాం. ఎఫెక్టెడ్ గ్రామాలు కూడా ఏం లేవు కనుక మరి ఆ గ్రామ ప్రజలు కూడా మీ యొక్క గ్రామాలను డెవలప్ చేసుకోనికి సింగరేణికి విన్నపం చేయడం వల్ల మీ ప్రాంతంలో ఉండబడేటువంటి రోడ్లు కానీ మరి మంచినీటి సౌకర్యం కానీ చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కనుక మీరు వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తే మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం కూడా మీ యొక్క సాధక బాధకాలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. కనుక ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మకుండా మీరు మీ ప్రాంతంలో ఉండబడే భూములు కావు ఇవి, ఒక ఫారెస్ట్ సింగరేణి ల్యాండ్ కనుక దానికి ప్రాబ్లం ఉండదు. కనుక మీరందరూ దాన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ పబ్లిక్ హియరింగ్లో పాల్గొని మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే సింగరేణి యాజమాన్యకు చెప్పిన పిదపట ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక దానికోసం మీరు పబ్లిక్ హియరింగ్లో పాల్గొనాలని కోరుతున్నాం. అవినీతికి వ్యతిరేకంగా ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తారో అదే అవినీతికి అంతానికి ఆరంభం అవుతుంది. లంచం ఇవ్వకుండా ధైర్యంతో ఏసీబీకి ఎవరు సమాచారం ఇస్తారో వారే నిజమైన హీరోలు అంటూ ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు పిలుపునిచ్చారు. అవినీతిపై నోరు మెదపండి, కలిసి కట్టుగా నిలబడండి. అవినీతి భూతం అభివృద్ధికి అవరోధం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుదాం. ఎప్పుడైతే మనం పారదర్శకంగా ఉంటామో అప్పుడే అవినీతికి చరమగీతం పాడుదాం. కలిసి కట్టుగా అవినీతి రహిత దేశాన్ని నిర్మిద్దాం. మీ మౌనం అవినీతిని ప్రోత్సహిస్తుంది, మీ ధైర్యం అవినీతిని అంతం చేస్తుంది. ఏసీబీ అధికారులమంటూ ఎవరు ఫోన్ చేసినా డబ్బులు అడిగినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ధైర్యంగా ఫిర్యాదు చేయండి. మీ ఫిర్యాదు సేవలు పూర్తిగా ఉచితం అంటూ ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మందమరి పట్టణానికి చెందిన ఆదివాసీ కుటుంబానికి సంబంధించిన లక్ష్మీ గార్డెన్స్ను ఊరు మందమరికి చెందిన పుసుకూరి పవన్ రావు 3 జేసీబీలు 100 మందికి పైగా రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ పెద్ద మాట్లాడుతూ ఊరు మందమరికి చెందిన దొరల కుటుంబ సభ్యుడు పుసుకూరి పవన్ రావు జేసీబీలు రౌడీలతో కలిసి వచ్చి మేము నిర్మాణం చేసుకొని ఉపాధి పొందుతున్న లక్ష్మీ గార్డెన్స్ కాంపౌండ్ గోడలను పూర్తిగా కూల్చివేశారని, గతంలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని అటు శ్మశాన వాటిక కబ్జా చేసుకున్నాడని, దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే కులం పేరుతో తీవ్ర ప్రజాదాలంతో దూషించడం జరిగిందని అన్నారు. పుసుకూరి పవన్ రావు ఆగడాలకు కళ్ళెం వేసి విచారణ జరిపి న్యాయం చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. పుసుకూరి పవన్ అని మా ఊరు విలేజ్ మందమరి ఇలమ ద్వారా ఒక జేసీపీ 3 పట్టుకొని బండ్లు పట్టుకొని కడమై 150 మంది 150-160 మంది లోపు వచ్చి ఎందుకమ్మా నోటీస్ ఇచ్చిందని మేము అడిగితే మా కైకిళ్ళు ఇచ్చిండ్రు, మేము వచ్చినాం అని మా గోడలు ఫంక్షన్లు గోడలు మొత్తం ఆ ధోరణి అడిగితే ఏంది మాకు నోటీస్ ఇచ్చిన మేము అడిగితే నీకేందిరా ఇచ్చేది నోటీసు ఎల్మల్ నాకిప్పుడు లంజగూడక నీకేం ఇచ్చేదా మా తాతలది అన్నాడు. తాతలది అంటే మీకేమన్నా పేపరు మాకు నోటీస్ ఇచ్చడానికి అంటే అంతకుముందే మాకు
ఆర్డర్ ఇట్లా వచ్చింది. అయితే దానికి మేము కోర్టుకు పోయినాం, కోర్టులో ఆగింది. అది జరిగినాక మళ్ళా దౌర్జన్యంగా 150-160 మందిని పట్టుకొని నా ఫంక్షన్లు తొలగొట్టి పెట్రోల్ కాల పెడతాం నాకేపు లంచ్ కూడా కానీ మాకు భయపంత చూపిస్తూ ఇంతకు మా పిల్లలు పట్టుకుని ఉరికినాం. ఇది మాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటాను. దండేపల్లి మండలం నంబాల గ్రామంలో 7 ఏళ్ల చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మేదరిపేట పెట్రోల్ పంపు నుండి బస్టాండ్ వరకు గ్రామ యువత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘోర నేరానికి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం చిన్నారి బాలికకు 2 నిమిషాలు మౌనం పాటించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు దృష్టి పెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డ వారికి శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేదరిపేట గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 7 హిల్స్ డెవలపర్ చైర్మన్ శ్రీ మంతెన జగన్మోహన్ రావు జన్మదిన సందర్భంగా వారి శిష్యుడైనటువంటి బరిగెల సురేష్ మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో సుమారుగా 100 మంది రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బరిగెల సురేష్ మాట్లాడుతూ వారి గురువైనటువంటి మంతెన జగన్మోహన్ రావు ఎదుటి వారికి సహాయం చేయాలని గొప్ప మనసున్న మన మంతెన జగన్మోహన్ రావు పూర్తి వల్ల ఇలాంటి మంచి పనులు చేయడం జరుగుతుందని, అలాగే ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి మరియు వారి కుటుంబానికి కూడా ఉండాలని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వారి మిత్ర బృందం పాల్గొని వారు తెలియజేశారు. మన మంతెన జగన్మోహన్ సార్ గారి జన్మదిన సందర్భంగా ఏదైతే సార్ దగ్గర శిష్యులుగా చేరినారో మన బరిగెల సురేష్ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఒక 100 మందికి పండ్లు అంటే పలహారాలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో మన పేషెంట్లకు దానం చేయడం జరిగింది. కావున ఇది ఏదైతే మన జగన్మోహన్ సార్ గారికి తను అంటే ఏ రకంగా తన గురు శిష్యులుగా ఉన్నాడో ఆ చెప్పిన విధంగానే ఇవాళ సురేష్ గారు ఆయన జన్మదిన పురస్కరించి చేయడం చాలా సంతోషంగా తెలుపుతున్నాం. మంతెన జగన్మోహన్ రావు సార్కి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇలాంటి వేడుకలు మీరు మరెన్నో జరుపుకోవాలని ఆ కొండగట్ట ఆంజనేయ స్వామిని మనసారా నేను కోరుకుంటున్నాను సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడా పోటీలు. బాలుర పాఠశాల మైదానంలో దివ్యాంగుల క్రీడలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య. కుటుంబ కలహాలతో అన్నను రోకలి బండతో కొట్టి చంపిన తమ్ముడు. మందమరి మండలం సండ్రోన్పల్లిలో దారుణ హత్య. దండేపల్లి మండలం నంబాల గ్రామం 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య చేసిన 2 నిందితుల అరెస్ట్. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మేదరిపేట గ్రామంలో యువత కొవ్వొత్తుల ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.